దేశంలో ఎక్కడ లేని దరిద్రం, భారతదేశంలో కూడా ఎప్పుడూ లేని దరిద్రం ఇప్పుడే నడుస్తుంది. సైన్యం యుద్ధం చేస్తే దాంట్లో రాజకీయాలు చేయడం ప్రతిపక్షానికి అలవాటు కావడం. ఏంటయ్యా అంటే ప్రధానమంత్రి మౌనం వీడలేదట, అందుకని చెప్పేసి దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తారట. దేనికి వ్యతిరేకంగా? పాకిస్తాన్ మీద యుద్ధం చేసినందుక, పాకిస్తాన్ పీచమణిచినందుక, పాకిస్తాన్ ఉన్న ఉగ్ర శిబిరాలు దాడి చేసినందుక. నరేంద్ర మోడీ మౌనం వీడకపోవడం ఏంటి? ఓపెన్గా వచ్చి మీటింగ్ పెట్టి మరీ చెప్పాడు కదా బహిరంగ సభలో. ఇంకేం చెప్పాలి? ఎక్కడ ఎలా చేశారు, ఎందుకు చేశారు ఇలా చెప్తే వీళ్ళు వెళ్ళి చైనాకి పాకిస్తాన్కి వివరాలు ఇచ్చుకుంటారా? ఇంత దేశద్రోహం నిస్సిగ్గుగా బహిరంగంగా చేసేటటువంటిది పార్టీ ప్రపంచంలో మరెవ్వరూ లేరేమో. ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉండి దేశ సైన్యాన్ని తక్కువ చేసి చూపెడుతూ మోడీ మీద ద్వేషాన్ని, సైన్యం మీద ఈ దేశపు విజయాన్ని అపజయం కింద చూపించే ప్రయత్నం. ఇది తీసుకెళ్ళి పాకిస్తాన్లో హైలైట్ చేసుకుంటారు, పాకిస్తాన్లో లైవ్లు ఇచ్చుకుంటారు. సిగ్గుపడాలి ఇంత నీతిమాలిన చర్య చేస్తున్నందుకు.